ఒక నిర్మాణం జరగాలన్నప్పుడు, ఆ నిర్మాణానికి సంబంధించిన భూమి సేకరించాలనుకున్నప్పుడు, అక్కడున్న బాధితులకు పరిహారం ఇచ్చి చేస్తే తప్పే లేదు. కానీ అలా పరిహారం ఇవ్వకుండా జనాలను రోడ్డున పడేస్తున్నారన్నటువంటి వార్త ఇది. నక్కపల్లి మండలం మూలపర్ర, అమలాపురం గ్రామాల్లో స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం నివాస ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఆర్&ఆర్ ప్యాకేజ్ చెల్లించకుండా ఇళ్లు కూల్చివేతకు చంద్రబాబు సర్కార్ బరితెగించిందంటూ సాక్షి రాసుకొచ్చింది. దీంతో బాధితులు బగ్గుమన్నారు. ప్రొక్లైన్తో వచ్చి ఇళ్లు కూల్చుతున్న అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. చందనాడ, అమలాపురం, మూలపర్ర, డిఎల్పురం, వేంపాడు, రాజేపేట, బుచ్చిరాజుపేట, తమ్మయ్యపేట, పాటిమీద గ్రామాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి రైతు నుంచి సుమారు 4,500 ఎకరాలు సేకరించింది. వీటిలో 2,000 ఎకరాలు బల్క్ డ్రగ్ పార్క్కి, 2,200 ఎకరాలు ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్కి కేటాయించారు. జిరాయితీ, డీఫామ్, ప్రభుత్వ భూములతో పాటు జిరాయితీ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళని ఈ కంపెనీల కోసం ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఈ గ్రామాల పరిధిలో 734 మంది ఇళ్లు, నివాస ప్రాంతాలు కోల్పోతున్నట్టు గుర్తించారు. అయితే భూసేకరణ సమయంలో నష్టపరిహారంతో పాటు నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లు అయిన వాళ్ళకి వివాహం కాని ఆడపిల్లలకు ఇంటి స్థలం ఆర్&ఆర్ ప్యాకేజీ కింద 9 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిర్వాసితులు మాత్రం ప్యాకేజీ కింద 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వివాహమైన ఆడపిల్లకు ఆర్&ఆర్ ప్యాకేజీ ఇంటి స్థలం ఇవ్వలేదు. అవార్డు పాస్ చేసిన సమయానికి తమంతా వివాహం కాకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నామని, తర్వాత వివాహాలు కావడంతో తమకు ఆర్&ఆర్ ప్యాకేజీ వర్తింపు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు ప్యాకేజీ వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నామని, తమ డిమాండ్లు పరిష్కరించుకున్న తమ తల్లిదండ్రులు ఇల్లు బలవంతంగా ఖాళీ చేస్తున్నారు, ప్రక్రియలతో వచ్చి ఇళ్లను కూల్చివేస్తున్నట్టు వాళ్ళంతా ఆందోళనకు దిగారు. ఇలా పెళ్లైన ఆడపిల్లల నిర్వాసిత గ్రామాల్లో సుమారు 120 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వీళ్ళకి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి ఆర్&ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అధికారితో వాగ్వాదానికి దిగారు. పునరావాస కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు లేకుండా నిర్వాసితులు తరలి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నట్టు వెల్లడించారు. మూలపర గ్రామంలో ఇళ్లు కూల్చేస్తున్న విషయం తెలుసుకుని సిపిఎం రైతు కూలీ సంఘ నాయకుడు ఆర్ శంకర్రావు, ఎం రాజేష్, సత్యనారాయణ తదితరులు వచ్చి బాధితులకి మద్దతుగా ఆందోళన చేశారు. భూసేకరణ సమయంలో పెళ్లిగాని ఆడపిల్లలకు ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటికి మాకు వివాహం కాలేదు. ఇల్లు నివాసాలు కోల్పోయిన కుటుంబాల కుమార్తెలుగా ఉన్న మాకు ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోకుండా ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తుంది. యంత్రాలతో ఇల్లు కూల్చివేయడానికి వస్తే అడ్డుకున్నామంటూ ఓ వివాహిత మూలపరలో మానస అనే అమ్మాయి చెప్పిన మాట ఇక్కడ హైలైట్ చేశారు.